కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది కదా, ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? ఏపీలో పాలిటిక్స్ అంటే అప్పుడు మీద ఇప్పుడు బెటర్గానే ఉందా? కాదు, కొన్ని విషయాలు చెప్పాలంటే ఇంకా ఫాస్ట్ మూవ్మెంట్ వస్తే బాగుంటుంది అనిపిస్తుందా. ఈ పాలిటిక్స్ గురించి చెప్పాలంటే అమరావతి ఇక్కడ స్టాండర్డ్ అయింది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ల్యాండ్ ఇచ్చిన రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇదే విధంగా ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇంకా మిగిలిన ఏపీలో కన్స్ట్రక్షన్ కానీ ఇంకా యాగవంతం చేస్తే కేంద్రం నుంచి కూడా సుముఖంగా ఉంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఏపీలో ఉన్న అందరిని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా అనుకూలంగా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నిస్వార్థంగా అతని యొక్క సినిమా జీవితం కూడా వదిలిపెట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక ఎన్నుముక్కలాగా తయారయ్యారు కాబట్టి ఆయన సపోర్ట్ తీసుకుని ఇంకా ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందు ముందు ఏపీని బలోపేతం చేసి ఏపీలో ఉన్న అందరూ కూడా మంచిగా ఐటీ జాబులు కానీ ఇండస్ట్రియల్ హబ్ కానీ ఇవన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగితే అక్కడ నుండి కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి వెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము అందరం ఆశాభావం వ్యక్తం చేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.